అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. దాయాది దేశం పాకిస్తాన్ వక్రబుద్ధి మార్చుకోవటం లేదు. సరిహద్దు వద్ద పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మానటం లేదు. దీంతో భారత్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. హద్దు మీరితే సహించేది లేదని, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సరిహద్దు వెంట కాల్పులకు తెగబడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కతోక వంకరే అన్న చందంగా పాకిస్తాన్ తన తీరును మార్చుకోవటం లేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవటంపై భారత్ హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోవటం లేదు. సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతూనే ఉంది. వరుసగా 7వ రోజు రాత్రి పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న కుప్వార్వా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరిపారు. అయితే పాక్ రేంజర్ల కాల్పులను భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ మేరకు సైన్యం వెల్లడించింది. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత కూడా పాక్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMO నుంచి నామినేట్ చేయబడిన ఇరు దేశాల అధికారులు హాట్ లైన్ ద్వారా ఈ విషయంపై మాట్లాడారు. ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యం తీరుపై భారత DGMO తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు వెంట కాల్పులకు తెగబడితే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ చర్యల్లో పాకిస్తాన్ ఏ రోజు ఏ ప్రాంతాల్లో కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిందో వివరించినట్లు సమాచారం అందుతోంది. ఇకపై ఎలాంటి కవ్వింపులు లేకుండా ఉల్లంఘనలకు పాల్పడవద్దని గట్టిగా హెచ్చరికలు జారీ చేసిందని పేర్కొన్నాయి. ఇక హాట్ లైన్ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ DGMO అంటారు. ఇది ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేసిన ఒక కమ్యూనికేషన్ లైన్. ఇది సాధారణంగా సరిహద్దు సమస్యలు, ఇతర సైనిక సంబంధిత విషయాలను చర్చించడానికి ఉపయోగిస్తారు. రెండు దేశాల సైనిక అధికారులు ఒకరితో ఒకరు తక్షణమే మాట్లాడొచ్చు. సరిహద్దు ఉల్లంఘనలు, కాల్పుల విరమణ ఒప్పందాల గురించి చర్చలు జరపొచ్చు. అవసరమైనప్పుడు ఒకరి నుంచి మరొకరికి సహాయం అందించడానికి ఈ హాట్ లైన్ సంభాషణ చేస్తారు. పాకిస్తాన్ నుండి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనల గురించి లేదా ఇతర సైనిక సమస్యల గురించి సమాచారం అందించడానికి భారత DGMO పాకిస్తాన్ DGMOని హాట్ లైన్ ద్వారా సంప్రదిస్తుంది. చైనా, భారత్ మధ్య కూడా DGMO హాట్ లైన్ ఉంది. ఇది సరిహద్దు, ఇతర సైనిక సమస్యల గురించి చర్చించడానికి ఉపయోగపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.